జనసేనలో కీలక చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టారు. ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీల నియామకానికి డెడ్లైన్ కూడా పెట్టుకున్నారు. కానీ ఇంత జరుగుతున్న కొత్త నేతల చేరికలు మాత్రం కనిపించడం లేదు. అధికారంలో ఉన్న పార్టీకి చేరేందుకు నేతలు నార్మల్గా క్యూ కట్టారు. కానీ జనసేన విషయంలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అసలు లోపం ఎక్కడ ఉంది? పార్టీ నిర్మాణం లేదా? టీడీపీతో అనుబంధమే అడ్డంకిగా మారిందా? లేక జనసేనలో రాజకీయ భవిష్యత్పై నేతలకు ఇప్పుడు నమ్మకం కలగడం లేదా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఇప్పుడు సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది కూడా. పార్లమెంట్ వారీగా బృందాలను పంపి కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నది పవన్ కళ్యాణ్ వ్యూహంగా తెలుస్తోంది. జనసేన ఏర్పడి దాదాపు 14 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇప్పటికీ పూర్తి స్థాయి పార్టీ నిర్మాణం జరగలేదు. దీనిపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. అయితే దీనికి పవన్ కళ్యాణ్ తనదైన వివరణ ఇస్తుంటారు. పార్టీ పేరుతో కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతోనే తొందర పడలేదని గతంలోనే చెప్పారు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారాయని, పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రయత్నం వెనుక మరో రాజకీయ లెక్క కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఆశించాలంటే తమ బలమేంటో కూటమి భాగస్వాములకు కూడా చూపించాల్సిందే. క్యాడర్, నాయకత్వం, ఓటు బ్యాంకు బలంగా ఉంటేనే సీట్ల పంపకాల్లో బేరసారాలు చేయగలమని జనసేన వర్గాలు భావిస్తున్నట్టు చెబుతున్నాయి. అంతా బాగానే ఉన్నా చేరికల దగ్గర మాత్రం బ్రేక్ పడింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఇతర పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి జనసేన కూడా అంచనా వేసింది. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామి పార్టీ అయినప్పటికీ పెద్దగా వలసలు లేకపోవడం పార్టీలోనే చర్చకు దారితీసింది. అయితే దీనికి కారణం ఏంటి? జనసేన వన్ మ్యాన్ షో కావడమా? పార్టీ నిర్మాణం లేకపోవడమా? లేక ఇంకేదైనా రాజకీయ లెక్క ఉందా? రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం వన్ మ్యాన్ షో అన్నది పెద్ద కారణమే కాదట. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో అధినేత నిర్ణయాలకే ప్రాధాన్యం ఉంటుంది. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా చివరి మాట అధినేతదే. కాబట్టి ఆ కారణం ఒక్కటే చేరికలకు అడ్డంకి కాలేదని విశ్లేషిస్తున్నారు. అయితే మరో అంశం మాత్రం తరచూ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు అనే ఒక అభిప్రాయం కొందరు నేతల్లో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. చివరి నిమిషంలో నిర్ణయాలు మారిపోతాయన్న భావనతో రాజకీయంగా రిస్క్ తీసుకోవడానికి కూడా చాలామంది వెనుకంజ వేస్తున్నారనే ఒక చర్చ సాగుతోంది. ఈ అభిప్రాయం కేవలం బయటి వాళ్ళలోనే కాదు, సొంత పార్టీ వర్గాల్లో కూడా వినిపిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరో కీలక అంశం కూటమి రాజకీయాలు. జనసేనలో చేరిన నియోజకవర్గాల్లో తుది నిర్ణయాలు మాత్రం టీడీపీ నాయకత్వం చుట్టూనే తిరుగుతున్నాయి అన్న అభిప్రాయం బయట నేతల్లో బలంగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా అధికార యంత్రాంగం దగ్గర నుంచి స్థానిక రాజకీయాల వరకు టీడీపీ ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది అన్న ఒక ప్రచారం అయితే ఉంది. జనసేన నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కూడా తమకు పూర్తి స్వేచ్ఛ లేదని వ్యక్తిగతంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే ఒక ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. స్థానికంగా టీడీపీ ఇన్ఛార్జీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని, ఏ చిన్న విభేదం వచ్చినా రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని కొందరు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారికంగా ఎవరూ మాట్లాడడం లేదు. ఇలాంటి సంకేతాలన్నీ ఇతర పార్టీల నేతలకు కూడా చేరుతున్నాయన్నది మరో విశ్లేషణ. జనసేనలో చేరితే స్వతంత్ర రాజకీయ గుర్తింపు దక్కుతుందా? భవిష్యత్తులో టికెట్ గ్యారంటీ ఉంటుందా? స్థానికంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు దొరుకుతుందా?
ఇలాంటి సందేహాలు తొలగకపోతే చేరికలు ఊపందుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జనసేన ముందున్న సవాల్ ఒకటే కాదు, పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయడం ఒకవైపు అయితే కొత్త నాయకత్వాన్ని ఆకర్షించడం మరోవైపు. కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే తన ప్రత్యేక రాజకీయ గుర్తింపును ఎలా నిలబెట్టుకుంటుంది అన్నదే ఇక్కడ అసలు పరీక్ష. ఇక ఆగస్టు 15 లోపు కమిటీలు పూర్తవుతాయా, వాటితో పాటు చేరికలు కూడా వేగమందుకుంటాయా, లేక ఇప్పటిలాగే ఎదురు చూపులే మిగులుతాయా అన్నది చూడాల్సి ఉంది.